శ్రీరామ్. ఈరోజు మన చిలుకూరు అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం చివరి మంగళవారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ओम श्रीराम रामायण महाराज ओम शतमानं भवतिर्दाय प्रतिदेन्द्राय देवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं वचन भोगकलावं संवत्सरं दीर्घमाय भूरं. మరి మేళ్ళచెరువు వెంకటేశ్వర శర్మ గారు, కుంకపాక వెంకటేశ్వర గారు దీనికి ఇంకా అభివృద్ధి చేసి నిత్యం నైవేద్యం కలిగి ఉండేట్టుగా స్వామివారికి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో మరి చివులూరు సత్యనారాయణ మూర్తి గారు మరి ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నటువంటి వారు. ఆ కార్యక్రమాలతోటి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ ఉన్నటువంటి మన చిలుకూరు అభయాంజనేయ స్వామి, పిలిస్తే పలికే దైవం ఇటువంటి స్వామి మరి విద్యార్థులకు వారికి విద్య మరి ఉద్యోగాలు ఇత్యాదన్నీ కూడా సకల కార్యస్థితి కలుగుతుందని వాళ్ళు రావటం, తర్వాత ఉద్యోగం వస్తుంది, సంతానం లేని వారికి సంతానం కలిగిస్తున్నాడు స్వామి అభయం ఇస్తూ. అదేవిధంగా వివాహం కాని వారు కూడా వివాహం అయ్యే విధంగా స్వామి సంకల్పం జరుగుతుంది. అటువంటి విశేషమైనటువంటి మరి విదేశీయానం పోవడానికి కూడా ఇక్కడ స్వామివారి యొక్క సంకల్పంతో చాలామందికి వీసాలు వచ్చి విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తుంటారు. అటువంటి మనకి ఇక్కడ కోదాడ నియోజకవర్గంలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిలుకూరు కాల్వొడ్డు ఆంజనేయ స్వామి నిత్యం కూడా విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ గత 5-6 సంవత్సరాల నుండి ఇక్కడ కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి మంగళవారం కూడా ఆగకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు. ప్రతి వారం కూడా అన్నదానానికి లేదు అనకుండా ఎంతోమంది భక్తులు దాతలుగా వస్తూ చేస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా దాదాపు 500-600 మంది అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎలాగో మన కోదాడ ప్రాంతంలో, మన సూర్యాపేట జిల్లా ఉన్నటువంటి కోదాడ ప్రాంతంలో కూడా ఈ చిలుకూరు అభయాంజనేయ స్వామి చాలా విశేషంగా వెలుగొందుతున్నటువంటిది. ముందు ముందు తరాలలో ఇది నిత్యం వెలుగొందుతూ ఉంటే చాలా స్వామి మంచి హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామం మాది. నేను గత 10 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటాను. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. మా ఊరి వాళ్ళు, మా బంధువులు ద్వారా తెలుసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నా వంతు సహాయంగా చేయడం జరిగింది.